ఏ ఊరు మీది? ఈ ఊరే. ఇంట్లో కాయల? ఇంట్లో కాయ, చెట్టు కాయ అందరూ కోసుకొని పోయినారు మొత్తం. గిచ్చనరా? ఇది గిచ్చటం కాదురా, ముళ్ళులు ముళ్ళులు. ఇంకొక రేట్ లేదా? ఏం రేటు చెప్పాను నేను. కాయ ఇప్పుడు అమ్ముకొని వస్తాను, ఎందుకంటే పిల్లగాడు బుగకు వస్తాడేమో. అదేలే కానీ నేను వాళ్ళకి అన్నం తీసుకుపోతాను. టైం అయింది కదరా, ఈ బళ్ళోనేగా. ఆల్ఫోర్స్లో అబ్బాయి ఉన్నాడు, నాకు కూడా వస్తాడని నేను ఈ అమ్మకుండా లేదు కుంటలు బదాన్ని అయిపోతాయి. ఇంకా అయిపోయినాయి ఇందాక వచ్చా. 100 కేళ్ళకివా? 6 రావులే, చిన్నగానే ఉన్నాయి అమ్మ. అబ్బా మరి మా ఇల్లు లోపల గొంతులో పోదంపా, ఇంకా టైం కాలేదులే. కాలేదా? అదే వాడి కోసం లేకపోతే కుంటలు బదాన్ని అమ్ముకొని పోతా. ఇప్పుడు 105 అమ్మినా. అదేలే అమ్మినాను అంటే నువ్వు తెలిసిందానికి కాబట్టి తీసుకున్నా. కానీ పుల్లగా బాగానే ఉంటాయిగా. అస్సలు మామూలు పులుపు. నేను నిన్న పెట్టిన కాయలు నేను పెడతా, కానీ పెట్టిన తర్వాతనే అమ్ముతా. ముందు టీచర్లు మొత్తం కోసిపోయారా ఈసారి. అదేలే టీచర్లు వచ్చిర్రు, అమ్మగారులు అందరూ. ఇదేగా? ఇదేలే. అదే అమ్మగారులు అందరూ వచ్చిర్రు. అమ్మగారు అంట వాళ్ళు టీచర్లు అందరూ వచ్చి. అదేలే అప్పుడు పిల్లల కోసం తిరిగినారు కదా, అప్పుడు తలా వందకి వాళ్ళే చెట్టు కాడే కోసుకోపోయారు. 5 లెక్క ఇచ్చినాలే, అబద్ధమైంది కానీ 5 లెక్క ఇచ్చిన. మంచి జ్యూస్ అమ్మ. పచ్చడి కోసి బాగా మామిడికాయ పచ్చడి పెట్టినట్టు పెట్టి బ్రహ్మాండంగా ఉంటుంది. అట్నే దాని లెక్కనే ఉప్పు కారం ఆవు పిండి ఉప్పు కారం దాని లెక్కనే పెట్టా. ఆవు పిండి మెంతి పిండి కొంచెం తగ్గించు. మనం ఆవు పిండి అంత వేసుకునే ఏం కాదు. ఆవు పిండి మెంతి పిండి బాగా మిక్సీ బట్టి వేయించి మిక్సీ పట్టు ముక్కలు బాగా కోసేసి ఇత్తనాలు మొత్తం తీసే, ఒక్క ఇత్తనం లేకుండా తీసి. ఇత్తనం ఒకటి చేతి వస్తుంది, ఇత్తనాలు ఉంచబాకు. ఒక్క ఇత్తనం లేకుండా ముక్కలన్నీ కోసి. మరి ఇంకా ముక్కలు ఎన్ని అవుతాయో కొలవాలనా? ఏం అవసరం లేదు. వీటికి 7 కాయలు ఉన్నాయి కదా, 3 గిద్దలు పోయి. కారం తింటారుగా మీరు, కారం తిన 3 గిద్దలు పోయి, 3 గిద్దలు ఉప్పు పోయి. ఈ సాల్ట్ పోయకుండా ఆ ఉప్పును దంచు బాగా మేత్తంగా. ఆ ఉప్పు దంచి మొత్తం కలిపి ఆవు పిండి అవన్నీ వేసి కలిపి ఒక్క రోజల్లా ఉంచు. మళ్ళీ పొద్దున్నే లేసి మళ్ళీ తిప్పి మళ్ళీ ఆ పొద్దుగుకులు ఉంచి సాయంత్రానికి నూనె కాబట్టి పోసుకో. మామిడికాయ పచ్చడి ఉండేట్టు ఉంటుంది. బ్రహ్మాండంగా. నేను పెట్టిన అమ్మాయికి పంపిస్తాను, నేను ఏట పంపిస్తా.